హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక స్వీటు అలాగే ఒక హాట్ అయితే చేసి చూపించబోతున్నాను. ముందుగా స్వీట్ అయితే చేసి చూపించబోతున్నానండి. అదేనండి తాపేశ్వరం కాజా. మీరు వినే ఉంటారు, మీరు తినే ఉంటారు, అలాగే మీరు చేసుకునే ఉంటారు కదా. ఒకవేళ మీరు తినేటప్పుడు ఆ టేస్ట్ కానీ, చేసుకునేటప్పుడు ఆ స్ట్రెచ్చర్ కానీ, ఆ జ్యూసీగా కానీ, ఆ లేయర్స్గా కానీ మీకు రాకపోతే మాత్రం నేను చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి అయితే మీకు చెప్పబోతున్నానండి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా డాల్డా తీసుకుని 150 గ్రామ్స్ డాల్డా తీసుకుని కరగబెట్టుకోవాలి. మీరు డాల్డా ప్లేస్లో బటర్ తీసుకోవచ్చు, అలాగే నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఏదైనా 150 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే మైదా ఒక అర కేజీ తీసుకున్నాను, అంటే 3 గ్లాసులు అయ్యిందండి. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం కరిగిన డాల్డా ఈ విధంగా పిండి అంతా కలిసే విధంగా వేసుకుని పూర్తిగా కలిపేసుకుని పెట్టుకోవాలి. అలాగే 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకుని ఈ విధంగా పిండంతా కలిసే విధంగా కలిపేసుకుని చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకుని పెట్టుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని ఈ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేను 3/4 కేజీ షుగర్ తీసుకున్నాను, అంటే 3 గ్లాసులు షుగర్ తీసుకున్నాను. అర కేజీ మైదాకి 3 గ్లాసులు 3/4 కేజీ షుగర్ అయితే సరిపోతుందండి. ఆ విధంగా తీసుకున్న షుగర్లో గ్లాసున్నర వాటర్ వేసుకుని తీగపాకం వచ్చేంత వరకు మనం కరగదీసుకోవాలి. గులాబ్ జాముకి ఏ విధంగా తీగపాకం పట్టుకుంటామో ఆ తీగపాకం వస్తే సరిపోతుంది. ఒక వెడల్పాటి చెక్క మీద వేసుకుని సన్నటి లేయర్ కింద చేసుకుని, ఎంత సన్నగా ఉంటే అన్నగా సన్నగా చేసుకుని దానిపైన డాల్డా అప్లై చేసుకుని మళ్ళీ దానిపైన కొద్దిగా మైదా వేసుకుని రోల్ కింద మొదటి స్టార్టింగ్లో చిన్న రోల్ కింద చేసుకుని దానిపైన లేయర్గా మళ్ళీ వేరే దాని మీద సన్నటి లేయర్ కింద చేసుకుని ఈ విధంగా చూపిస్తున్న విధంగా లేయర్గా వేసుకుని రోల్స్ చేసుకుంటూ లేయర్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటూ అలా రోల్స్ అనేది పూర్తిగా వేస్తూ రోల్ చేస్తూ లేయర్ వేస్తూ రోల్ చేస్తూ ఈ విధంగా రోల్ అంతా చుట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం మనకి కాజా అనేది లేయర్గా రావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా పూర్తిగా చుట్టేసుకున్న తర్వాత రోల్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్లో వాటర్తో తడుపుకున్న తర్వాత 2 ఫింగర్స్తో మనకి గట్టిగా పట్టుకోవడానికి ఈ విధంగా చేస్తే మాత్రం నూనెలో వేయగానే విడిపోకుండా అయితే ఉంటుందండి. ఇలా అనుకున్న తర్వాత పూర్తిగా రోల్గా చుట్టేసి దానిపైన కొద్దిగా మైదా వేసేస్తే పూర్తిగా ఎక్కడ ఊడిపోకుండా కాజా అనేది చాలా బాగా రావడం అయితే జరుగుతుంది. దానిపైన కొద్దిగా మైదా జల్లేసుకోవాలి అంతే. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ఈ మధ్యలో ఏదైనా లావు సన్నంగా ఏమన్నా వస్తే ఒకసారి సరి చేసేసుకుని మీకు నచ్చిన సైజులో కాజా కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకున్న కాజాని ఈ విధంగా అన్ని కాజాలు కట్ చేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. చిన్న సైజు అయితే చిన్న రోల్ చేసుకోవాలి, పెద్ద సైజు చేసుకోవాలంటే పెద్ద రోల్ చేసుకోవాలి అంతే, కాజా సైజుని బట్టి. అలా కట్ చేసిన కాజాపై కొద్దిగా ప్రెస్ చేయాలి. 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత కాజాలన్నీ ఒకసారి వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ వేసేసిన తర్వాత హైలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత మనకి కాజాలు అనేది అన్నీ ఒక్కసారి అలా పైకి తేలుతూ ఉండాలి. ఆ విధంగా తేలుతున్నాయి అంటే మన కాజా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా వేపు అనేది నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం కాజా అంతా ఈ కలర్లో వచ్చేంత వరకు ఈ కన్సిస్టెన్సీలో వేపేసుకుని పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కాజాలు తీసి దాంట్లో వేసుకుంటేనే జ్యూసీగా రావడం కానీ లేయర్గా ఆ జ్యూస్ అనేది వెళ్ళి అయితే కాజా అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా మాత్రం ఫాలో అయ్యి ఆ ట్రిక్స్ ఉపయోగించి మీరు కాజా మాత్రం చేస్తే మాత్రం లేయర్గా జ్యూసీగా రావడమే కాదండి, చాలా చాలా బాగుంటుంది. తాపేశ్వరం కాజా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మీకు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే నేను వామ్ రింకిల్స్ అయితే చూపించబోతున్నాను. కారం వామ్ రింకిల్స్. ఈ విధంగా నేను ముందుగా వామ్ రింకిల్స్ తయారు చేసుకోవడానికి ఒక 50 గ్రాములు డాల్డా వేడి చేసి పెట్టుకున్నాను. అలాగే 1/4 కేజీ మైదా తీసుకుని 1 టీ స్పూన్ తీసుకుని 1.5 స్పూన్ వాము వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకుని
కరగబెట్టుకున్న డాల్డా కూడా వేసేసి చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పెట్టుకుంటే మనకి ఆ పిండి అనేది నానైతే చాలా బాగా రావడం అయితే జరుగుతుందండి వామ్ రింకిల్స్. అలాగే అలా విధంగా నానిన పిండిని ఒక వెడల్పాటి బండ్ల మీద వేసుకుని సన్నటి లేయర్ కింద ఈ విధంగా చపాతీలా చేసుకుని మీకు వీలైతే ఒకేసారి కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు వీలు అవ్వట్లేదు అనుకుంటే ఇలా సగం సగం భాగాల కింద కట్ చేసుకుని ఒక్కొక్క భాగం తీసుకుని డైమండ్ షేప్లో కానీ మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవి వామ్ రింకిల్స్ని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుని బ్రౌన్ కలర్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుని లాస్ట్ని అయితే కొద్దిగా గుప్పిడి కరివేపాకు తీసుకుని దానిపైన వేసుకుని వేపేసుకుంటే మనకు వామ్ రింకిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిన వామ్ రింకిల్స్ని ఒక గాలి తలగని ఒక డబ్బాలో స్టోర్ చేస్తే మీకు మినిమం 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.